సార్ ఒక్క నిమిషం మేడం మేడం వేదాం బ్రహ్మణో వేదాం వేదామృతామునే తస్మై బ్రహ్మణస్వాయ ఆయుకీర్తిం ప్రజాం దదుః యజమానం భవతి హతాయ పురుషస్వేంద్రియాయుషేంద్రియే ప్రతిష్టతే దయచేసి ముందు వరుసల్లో గౌరవ సర్పంచులకు పార్టీ మిత్రులకు ఒక 3-4 లైన్లు కేటాయించవలసిందిగా ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు, ప్రతి గుంటకు, ప్రతి ఎకరానికి 100 ఎకరాలు కాదు, ఎన్ని ఎకరాలున్న రైతుకు కూడా గుంట నుండి మొదలు పెడితే చివరి రైతు వరకు కూడా మరి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసింది. రేపు రాబోయే సన్నవడ్ల బోనస్ ఇవాళ మన ఓదెల మండలికి వస్తే మండలి మొత్తంలో సన్నవడ్ల బోనస్ సంబంధించి 2,450 3 కార్యాలయాలు మార్చుకున్నాం. ఇది 4వ కార్యాలయం. మరి వాళ్ళ కలెక్టర్ గారు ప్రత్యేకంగా మరి ఎంఆర్ఓ కార్యాలయాలు డిజైన్ చేసి ఆనాడు 2 మాసాల కింద శ్రీరాంపూర్ మండల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకొని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకొని ఇవాళ మళ్లీ ఓదెల మండల్ ఎరుకువాటర్లో 75 లక్షలతోని మరి ఎంఆర్ఓ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఈ 2.5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ కోర్టు వచ్చింది, తహసీల్దార్ కార్యాలయం ఉన్న పక్కా భవనం లేదు, పక్కా భవనం వచ్చింది. రాబోయే రోజుల్లో పక్కా కోర్టు భవనం వస్తుంది. అదేవిధంగా దాంతో పాటు రోడ్ల విషయంలో కూడా ఇవాళ ఓదెల నుండి పేడపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం 90% పూర్తి చేసుకున్నాం. ఇంకో 10% చేసుకోవాలా. పుచ్చకపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే అట్లా 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు 2.5 సంవత్సరాలు చేసుకున్నాం. మళ్లీ 2.5 సంవత్సరాల్లో కూడా మీరు పోయినసారి మనం బ్రహ్మాండంగా నేను శాసనసభ్యులు గెలిచిన దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఓదెల శ్రీరాంపూర్ మండలాలు తేలేని ప్రాంతాలు కెనాల్ వాటర్ అందాయి. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో ఇవాళ బ్రహ్మాండంగా మరి నీళ్లు తీసుకొచ్చుకున్నాం. నీళ్లు తీసుకొచ్చుకొని లాస్ట్ టైం మీరందరూ కూడా మీరు ఓదెల గాని శ్రీరాంపూర్ గాని తేలేని ప్రాంతాలలో రైతు సోదరులు గాని మన నాయకులు గాని కార్యకర్తలు గాని మీరందరూ కూడా ఏమన్నారంటే అన్నా నీళ్లు బాగా వస్తున్నాయి, మన వరి పొలాలు పూర్తమోకేమో ఇబ్బంది అయ్యేటట్టుంది, మీరు బంద్ చేయమని చెప్పింది. మా శ్రీధరే నాకు 4 సార్లు ఫోన్ చేసింది, అన్న నీళ్లు బంద్ చేయించని చెప్పి. నేను అప్పుడే చెప్పిన మీరు నీళ్లు నేను బంద్ చేసి మరి వర్షాకాలం ఏదో ఎలినో ప్రభావం ఉంటుందని చెప్పి మరి పేపర్లలో వాట్సాప్లలో సోషల్ మీడియాలో వస్తా ఉంది, టీవీలలో చెప్తా ఉన్నారని చెప్పి నేను 4-5 మాసాల కిందనే ఇక్కడ మీ అందరు గుర్తు చేశాం. అంటే ఇవాళ ఆ చెర్ల కుంటలలో కొంతవరకు మనం నీళ్లు తీసుకొచ్చుకోగలిగాం కాబట్టి ఇవాళ నిజంగా కూడా మనకు వాటర్ లెవెల్ ఇంకా కూడా మిగిలింది. ఇవాళ మొన్న కూడా 2 రోజులు 3 రోజులు నీళ్లు వస్తే దాన్ని చూసి ఏ వర్షాలు పడతాయిలే, మనకు బ్రహ్మాండంగా వర్షాలు వస్తున్నాయి, మనకెందులే అని చెప్పి ఒక అపోహలో మీరు ఉండరు. నిజంగా కూడా ఇవాళ ఒక ఎకరం నీళ్లు పారేటువంటి బావి ఉంటే ఒక 4 ఎకరాల కంది చేను పారుతుంది. ఒక 4 ఎకరాల కంది వండి చేస్తుంది. ఇవాళ 8,300 8,500 మద్దతు ధర ఉంటే ఇవాళ కందులకు బయట క్వింటాల్ 10,000 ఉంది. అంటే ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి కంది
మనం పాత విత్తనాలు అయితే మనం వెనుకటి కంది అయితే మనం అది వేస్తే 6 నెలలు వచ్చేది పంట, 5 నుంచి 6 నెలలు. కానీ ఇప్పుడైతే క్రాప్ మీకు 3 నెలల 15 రోజుల నుండి 4 నెలల వరకు మీకు పెరుగుతుంది, పూత వస్తుంది, కాత వస్తుంది, కంది క్రాప్ కూడా అయిపోతుంది. 4 నెలల చెట్టు కూడా తీసేస్తాం. అంటే రైతుకు లాభసాటి ఉంటది. లేదు అంటే ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా మన ఆగస్టు నెల మొత్తం కూడా మనం ఇంకా నువ్వులు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకునేటువంటి అవకాశం ఉంది. మన నువ్వులకు కూడా ఇవాళ క్వింటాల్ 9 నుండి 10,000 రూపాయలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తా ఉన్నది అంటే ఇవాళ మనం ముందస్తు అంటే మనకు ఈ వాతావరణం చూస్తా అంటే మనకు అర్థమవుతుంది. ఏది వర్షాలు ఏదైతే ఒక పక్క శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు, వ్యవసాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రంలో లేదా పెద్దపల్లి జిల్లా కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా సూపర్ ఎలినో ప్రాబ్లం ఉంది. సూపర్ ఎలినో ప్రాబ్లం ఉన్నట్టు మనం ఇవాళ ఉన్న నీళ్లను మనకి ఏదైతే మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉందో, మనకి ఏదైతే మన బోరుబావులలోనో బావిలలోనో మన వాగుల్లో లేదా హుస్సేన్ వాగుల్లో వెళ్ళేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏ మేరకు మనం ఏ పంట పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. దాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా కూడా బాగుంటుంది. మీరు చెప్పేటోళ్ళంతా వీళ్ళు గట్టినే చెప్తారులే, ఏ వాళ్ళు గట్టినే చెప్తారు, మస్తు వస్తుందిలే వానని చెప్పి మీరు అనుకుంటే పప్పుల కాదు కాలేసి రాదు, మీరు నిప్పుల కాలేసినట్టు. ఎందుకంటే మనకి ఇంతమంది చెప్పంగా కూడా మనం వినకపోతే మనం అది మన తప్పు అవుతుంది. మళ్ళీ రేపు ఎండిపోయినాక అయ్యో ఎండిపోయింది, ఈయన ఏం చేసిండు ఆయన ఏం చేసిండు ఇంత చెప్పంగా కూడా మీరు వేయకపోతే ఎండిపోతే ఎవరైనా చేసేది ఉండదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ 100 ఎకరాల కన్నా ఏ గ్రామానికన్నా వాళ్ళు నీళ్లు ఇచ్చిన వాళ్ళ కనుక నిరూపిస్తే ఇదే ఈ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మన మల్లికార్జున టెంపుల్ దాకా ముక్కు రాస్తారు. మన దొంగలు రాస్తారా? రోజు చెప్తాను కన్నెపల్లి అని చెప్తే అయిపోతుంది. కన్నెపల్లిలా తింపి కొడితే 10,000 క్యూసెక్లు లేవు నీళ్లు. ఎక్కడి నుంచి వస్తాయి, ఏడి పోతాయి, వచ్చినా కూడా నీకు రావు, చెప్పలేదు అడిగి రావు. మంత్రులు ఉన్నప్పుడు తొలి నీళ్లే పెద్దపల్లి ముద్దారు. ఎక్కడ ముద్ద అయినాయి, ఏ ఊరు ముద్ద అయినా, ఏ ఊరికి వస్తాయి, ఏ మండలానికి వస్తాయి, ఏ కాన్సెప్ట్కి వస్తాయి. పెద్దపల్లి జిల్లాలో ముద్దాడుతాయి అన్నారు, కరీంనగర్ ముద్దాడుతాయి అన్నారు, జగిత్యాల ముద్దాడుతాయి అన్నారు, సూర్యాపేటలో కూడా చెప్పారు అక్కడనే ముద్దాడుతాయి. ఎక్కడ ముద్దాలి, ఎక్కడ ముద్దాలే. ఆ మాటలు మనం నమ్మవలసిన అవసరం లేదు. ఇంకా అదెందుకు అంతేందుకు చెప్పారు, శ్రీరాంపురంలో ఏముందా 2018 ఎన్నికల ముందు చెప్పారు ప్రచారంలో, పొలాలు పాకులు పడితే చేపలు పట్టుకోవచ్చు అన్నారు. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక పొలాలు పాకులు పడతాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక చేపలు పట్టొచ్చు అని చెప్పి ఏడ చేపలు పట్టిరు, ఏడ పాకులు పట్టింది, ఏడికి నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ మన నాయకులకు కానీ రైతు సోదరులకు కానీ రైతు సోదరిమణులకు కానీ దయచేసి నీళ్ల ప్రాబ్లం అయితే ఉంది. దేవుని దయ వలన వర్ణదేవుడు కరుణించి వర్షాలు పడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వర్షాలు రావాలనుకుంటున్నాం. ఓ 4-5 ఆగస్టులో వర్షాలు పడితే మనం ఈ గండం నుండి గట్టెక్కుతామని చెప్పి 100% అనుకుంటున్నాం. మీరందరూ కూడా అదే తెలుసుకోవాలి. రోజుసారి పొద్దుగా దేవుని దండం పెట్టినప్పుడు ఆ కోరికే కోరు బలంగా. కానీ మనకేంటంటే ఒక అవకాశం ఉంటే మాత్రం మీరు కందులో నువ్వులో వేసేటువంటి ప్రయత్నం చేయదు. పొద్దురుగులో మా దగ్గర పెద్ద కోతల పెడత లేదుగా, కోతల పెడత ఉందా? అన్ని ఊళ్ళలో లేదుగా, ఉండే కాడ 1-2 ఊళ్ళలో ఉండొచ్చు.